హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పొంగలి. మేమైతే పొంగలి అంటాం, అలాగే అమ్మ వాళ్ళ సైడ్ అయితే కిచిడి కూడా అంటారు. మామూలుగా హోటల్స్లో దొరుకుతుంది కదా, కొంచెం అక్కడ కప్తో మోల్డా చేసిస్తారు. కాకపోతే మేము ఇక్కడ కొంచెం లూజ్గా చేసుకుంటాము. ఇది కూడా సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఏమైనా ఇంట్లో కర్రీస్ లేనప్పుడు, చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అండి. అంటే పెసరపప్పు గ్లాస్కి ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ మనం బియ్యం కొంచెం తక్కువ తీసుకొని పెసరపప్పు ఎక్కువ తీసుకోండి. అది కరెక్ట్గా టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం బియ్యం ఎక్కువ తీసుకున్నామంటే అన్నం మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా పెసరపప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇది ఇలా ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకొని చక్కగా ఒక 2 times 3 times అలా కడిగేసి నానబెట్టేసుకోవాలండి. ఇది ఒక నానబెట్టుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి స్టవ్ ఆన్ చేసి మన కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ కుక్కర్లో ఇప్పుడు 2 glasses అవుతాయి. 2 glasses పైన కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 3 glass వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్ కిచిడి అయితే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ ఈ గ్లాస్తో 3 glasses వాటర్ అనేది పోస్తున్నాను. అంటే 6 తర్వాత 7 glasses వరకు నేను ఈ వాటర్ అనేది తీసుకున్నాను. మామూలుగా కొంతమంది కిచిడి అయితే డైరెక్ట్ పోపు వేసేసేస్తారు, అలా కాకుండా ఇలా చేసుకోండి. ఇందులో కొద్దిగా మిరియాలు వేసుకోవాలి, అలాగే పోపులో కూడా వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా మెయిన్ ఇంపార్టెంట్గా. మీకు కారం కావాలంటే అది కొంచెం కచ్చపచ్చగా మిరియాలు వేసేసుకోండి. అలాగే ఈ మామూలుగా మొత్తానికి ఈ కిచిడికి సరిపోయే ఉప్పు కూడా ఇందులోనే వేసేసి ఉడికిస్తున్నానండి. ఇది ఒక 4 to 5 విజిల్స్ వరకు తీసుకోండి. ఒక 2 విజిల్స్ వరకు హైలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకోండి. అదంతా అయ్యే వరకు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా పుట్నాల పప్పు తీసుకొని అందులో 4 నుంచి 5 మిరపకాయలు, అలాగే కొద్దిగా ఉప్పు, 2 వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇది చట్నీ కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. మన ఇడ్లీ చట్నీకి చేసుకున్నట్టు కానీ దోశ చట్నీకి చేసుకున్నట్టుగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుంటే కిచిడికి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి లేక నేను వేయలేదు. ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకుందామంటే ఆ విజిల్ వచ్చే వరకు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు కిచిడికి నూనె కంటే నెయ్యిని ఎక్కువ యూస్ చేయండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి తిరుపతిలో ఇస్తుంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే బాదం అలాగే జీడిపప్పు ఫస్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా అల్లం ముక్కలు తరుక్కోవాలండి. కావాలంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అవన్నీ అల్లంది కొంచెం పచ్చివాసన పోయినాక జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఆ ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే పచ్చిమిర్చి, తర్వాత దంచి పెట్టుకున్న మిరియాల పొడి. ఇది ఆల్రెడీ మనం కుక్కర్లో ఉత్త మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ దంచుకొని వేసుకుంటే కారం అనేది సరిపోతుంది. చివరగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ కూడా దీనికి టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది మనకి. ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం దానికి పొంగల్కి వేసుకున్నాం కదా, దానికి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇది విజిల్ తీసిన తర్వాత మామూలుగా ఇలా కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. మాకు కొంచెం ఇంత టైట్గా ఉంటే తినడం మాకు ఇష్టం ఉండదు. కాకపోతే అలా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ ఏదైనా సాల్ట్ తక్కువైతే ఇక్కడ చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కొంచెం 5 minutes అంతా ఉడికిన తర్వాత, నీళ్ళు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఇది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంటుంది కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలండి. చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్కర్ పక్కన పెట్టేసి ఈ పోపు చట్నీ వేసుకునే వరకు మనకి విజిల్ అయితే వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా ఈ పొంగల్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కరెక్ట్గా టెక్స్చర్ అనేది ఇలా వస్తే బాగుంటుంది. మనం ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది మేము ఆఫ్టర్నూన్ చేసుకున్నామండి. ఆఫ్టర్నూన్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ నైట్కి డిన్నర్ చేసుకోవాలంటే 7:30 వరకు మీరు ఈ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఈ పొంగలి చూస్తే నాకు మా చిన్న చెల్లి గుర్తొస్తుందండి. తను చిన్నప్పటి నుంచి ఈ పొంగలి చేస్తే ఖచ్చితంగా పాలు చక్కెర అయితే యాడ్ చేసుకొని తింటుంది. ఇది చేసుకున్నప్పుడల్లా మా చెల్లెలైతే ఖచ్చితంగా గుర్తొస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే స్వీట్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి మేము పెరుగుతో లేకపోతే చింతకాయ చట్నీతో తింటాము.
చూసారు కదా, చాలా సింపుల్గా పొంగల్ ఇలా తయారు చేసుకున్నాము. ఇంట్లో ఎప్పుడైనా డైలీ పప్పు అవి బోర్ కొట్టినప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో హెల్దీ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.